వెల్కమ్ బ్యాక్ టు లర్నింగ్ కంటిన్యూస్. ఈరోజు టాపిక్ ఏంటంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ వీక్లో వస్తుంది నోటిఫికేషన్. అయితే ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది క్వశ్చన్. నాకు ఎవ్రీడే ఒక ఇద్దరు ముగ్గురన్నా ఫోన్ చేస్తారు, బ్రదర్ మీ ఒపీనియన్ చెప్పండి, అసలు కూర్చుందామా వద్దా, అప్పుడు అంటే చదివాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని. ఎందుకంటే నేను కూడా లాస్ట్ 2 years టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ మీద కూర్చున్నా కదా. సో ఐ నో వెరీ వెల్ హౌ ఇట్ వర్క్స్. సో దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ ద సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. అయితే అందరికీ నేను రోజు ఫోన్లో చెప్తున్నా, బట్ ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మనకు తెలుసు, లాస్ట్ October 16, 2022లో ఒకసారి రాసాము, అది పోయింది, లీక్ అయ్యి మళ్ళీ క్యాన్సిల్ అయింది ఎగ్జామ్. మళ్ళీ June 11, 2023లో మళ్ళీ రాసాం, అది మళ్ళీ లీక్ అయింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేసి మళ్ళీ పెడుతున్నాను ఎగ్జామ్. సో ఈసారి ఏం చేద్దాం, రాద్దామా వద్దా అనేది క్వశ్చన్. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ వీడియో అంతా నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి. నేను ఇంకెవరిని కూడా ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఎవరితో నాకు సంబంధం లేదు. అంటే లాస్ట్ జరిగిన 2-3 years ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను చెప్తున్నా నా సొంత అభిప్రాయాలు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ అజెండా ఏంటిది ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఎవరైతే నన్ను క్వశ్చన్స్ అడిగారో ఫస్ట్ మీ అజెండా. సారీ, నా స్కెచ్ లైట్గా ఉంది, మా పిల్లలు అన్ని ఎక్కడెక్కడ వాడేస్తారో ఎతికే కానీ దొరకలేదు. డోంట్ మైండ్ ఫర్ దిస్ వన్. సో మీరు అజెండా ఏంటంటే, ఎందుకు రాద్దాం అనుకుంటున్నారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, మీ వాట్ ఈస్ యువర్ మెయిన్ అజెండా ఫర్ రైటింగ్ ద ఎగ్జామ్? ఒక జాబ్ కోసమా, జాబ్ కోసమేనా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది క్వశ్చన్. జాబే అనుకుంటే, ప్రధాన కారణం జాబే అనుకుంటే టీఎస్పీఎస్సీ అయితే అక్కర్లేదండి. ఎందుకంటే దీని మీద మనం కూర్చుంటే ఏమన్నా అవ్వచ్చు. అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి, అంటే స్టేట్ లెవెల్ పెట్టే ఎగ్జామ్స్ అన్నిటిని పిఎస్సి అంటారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అంటారు. ఈ పిఎస్సిస్ అన్ని ఎట్లుంటాయంటే మనకి ఐడియా ఉండదు. అదే యూపీఎస్సీ అనుకోండి, నేషనల్ లెవెల్లో ఒకటే ఎగ్జామ్ ఖచ్చితంగా గన్ షాట్గా జరుగుతుంది. పిఎస్సిలో, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో మనం వీ కెనాట్ రిలై ఆన్ ద గవర్నమెంట్. ఎట్లైనా జరగవచ్చు, అపోజిషన్, పవర్, వీళ్ళ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో వీ కెనాట్ కంప్లీట్లీ రిలై ఆన్ ద పిఎస్సి ఎగ్జామ్స్. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే నేను ఏదో ఒక జాబ్ కొడతా అన్న వాళ్ళు మాత్రం దీని మీద కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ఏదో ఒక జాబ్ కాదు. ఓకే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్, ఓన్ సెట్ ఆఫ్ టైం ఫ్రేమ్. మీకు ఏదో ఒక జాబ్ కావాలంటే బయటకు మార్కెట్లోకి వెళ్తే చాలా జాబ్స్ దొరుకుతాయి, ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది, మీరు హ్యాపీగా ఏదో ఒక జాబ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మీరు పెళ్ళి, పిల్లలు, సంసారం, వాట్ ఎవర్ ఇట్ కెన్ కంటిన్యూ. ఓకే, ఇందులో ఏముంది మరి, పిఎస్సిలో ఏముంది అని అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాంట్ పవర్. పవర్ అనేది ఒకటి మెయిన్ పిఎస్సిలో కానీ యూపీఎస్సి. వై డూ పీపుల్ వాంట్ గెట్ ఇన్ టు బ్యూరోక్రసీ, వై డూ పీపుల్ వాంట్ గవర్నమెంట్ జాబ్ అంటే, ఒకటి ఏంటంటే జాబ్ గ్యారంటీ, ఎట్టి పరిస్థితుల్లో జాబ్ పోదు, ఒక కన్సిస్టెంట్ ఇన్కము. ఇంకొకటి మంచి పొజిషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు గ్రూప్ 1 లాంటి పొజిషన్స్ ఉన్నాయి, డిప్యూటీ కలెక్టర్ వస్తుంది, డిఎస్పీ వస్తుంది, ఆర్డీఓ, ఇలాంటి మంచి పొజిషన్స్. దీంట్లో మనీ తక్కువనే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కంటే మనీ చాలా తక్కువ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 లక్షలు సంపాదిస్తే దీంట్లో 60,000 ఉంటుంది. కానీ అది కాదు కదా. ఇట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ టు పిఎస్సి ఆర్ నాట్ అబౌట్ మనీ. మనీయే కావాలంటే అమెరికాకి వెళ్ళిపోవచ్చు, ఐటీ ఇండస్ట్రీలోనే ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ పీపుల్, నా ఒపీనియన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకోండి, నేను ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్, నేను ఐటీలో ఉండి ఒక 15-16 years ఉండి ఐ కేమ్ బ్యాక్ టు అగైన్ బ్యూరోక్రాటిక్ ఎన్వైర్న్మెంట్కి ఎందుకు వద్దాం అనుకుంటున్నా అంటే, ఐ లైక్ దిస్ ఎన్వైర్న్మెంట్. ఏదో సేవ చేయాలని, సేవ చేద్దామని, సేవ ఒకటి, పవర్ ఒకటి, ఇలాంటివన్నీ మనకి నార్మల్ టైంలో దొరకవు. ఐటీ ఇండస్ట్రీలో కానీ బయట ఇండస్ట్రీలో కానీ చేయగలుగుతాం సేవ, కానీ నీకు ఫుల్లీ సాటిస్ఫైడ్గా చేయలేవు. ఓకే, దీంట్లో మెయిన్ ఏంటంటే, నాకు ఇష్టమైతే పవర్ అండి. నాకు ఐఎమ్ నాట్ అబౌట్ మనీ. ఇంతవరకు ఎవరికి మనకి నమస్తే పెట్టినాడు కూడా లేడు. మన దీంట్లో అయితే చిన్న మీరు ఆర్డీఓ అంటున్నా, చిన్న ఒక జూనియర్ అసిస్టెంట్ కూడా సార్ నమస్తే సార్ అంటారు. అట్లా ఉంటుంది అనమాట. అది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. కొంతమంది డబ్బు సంపాదించుకోనికి వస్తారు, మనం వాళ్ళని ఏం అనలేము, వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే నేమ్, మావాడు గవర్నమెంట్ జాబ్, వాళ్ళని ఏం అనలేము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఏది తప్పు కాదు, మనం ఏది తప్పు, యాజ్ లాంగ్ యాజ్ మనము చట్టబద్ధంగా సంపాదించినంత వరకు ఏం పర్వాలేదండి, నో ఇష్యూస్. బట్ ఎవరి ఐడియాస్ వాళ్ళది. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్. అయితే నేను ఏమంటానంటే, పీపుల్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 25, 26, 27 ఉండి వాళ్ళకి ఇంట్లో ప్రెషర్ ఉంటుంది, అరే ఏందిరా ఇంకా సెటిల్ కాలేదు, ఇంకా నువ్వు
పెళ్లి చేసుకోలేదు, జాబ్ ఎక్కలేదు, ఇంకా సంపాదించట్లేదు, నువ్వు మమ్మల్ని అడుగుతున్నావు డబ్బులు, ఇట్లాంటి ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో వాళ్ళు దీని మీద కూర్చుంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే మీకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ నెక్స్ట్ థింగ్ అజెండా అయిపోయిన తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ అండి, ఫైనాన్షియల్ స్టేటస్. ఓకే, అజెండాలో అజెండాలో సరే అజెండా గురించి మాట్లాడాం కదా, that's fine. మళ్ళీ మళ్ళీ వద్దాము. ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీ నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే నువ్వు ఎప్పుడు జాబ్ ఎక్కుతావా, ఇంటికి హెల్ప్ చేస్తావా అని అని అనుకుంటే మాత్రము నీకు చాలా ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇంట్లో నుంచి డబ్బులు అడుగుతావు, వాళ్ళు లేవంటారు, నీకేమో బుక్కులు కావాలి, హాస్టల్ కావాలి, అశోక్ నగర్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్లాంటి ఎగ్జామ్స్ పిఎస్సి కానీ యూపీఎస్సి కానీ ఎగ్జామ్స్ కొట్టాలంటే యూ షుడ్ బి అట్లీస్ట్, అంటే మరీ లో లెవెల్ కాకపోయినా నువ్వు అట్లీస్ట్ సర్వైవల్ మోడ్ అన్నా ఉండాలి. అయితే చాలా మంది ఆ సిచ్యువేషన్ లో ఉండరు. మనం చూస్తున్నాం కదా, అశోక్ నగర్ లో బాగలింగంపల్లిలో 5 రూపాయల ఫుడ్ తింటూ కష్టపడుతూ ఎంత కష్టపడతారండి. సో మనం అవన్నీ చూసి ఆలోచించాలి. అయితే ఎవరైతే ఇబ్బంది పడతారో అట్లా వాళ్ళొక్కరే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడతారు అనమాట. సో నీ ఫైనాన్షియల్ స్టేటస్ ని అంచనా వేసుకొని మనం చూసుకోవాలండి. ఇది ఫస్ట్ అజెండా ఎందుకు చేద్దాం అనుకుంటున్నాం, తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్, తర్వాత ఎన్వైరన్మెంట్, మన మార్కెట్, మన సోషల్ ఎన్వైరన్మెంట్ అండి. అసలు ఎట్లుంది, పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎట్లుంది, రావచ్చా, ఎగ్జామ్ కండక్ట్ అవ్వచ్చా అనేది మనం చూసుకుంటాం. సరే ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు, ఓవరాల్గా టీఎస్పీఎస్సీ బోర్డు పక్షాలను చేశారు. బట్ స్టిల్ దేర్ ఇస్ ఎ డౌట్. అంటే నా ఉద్దేశంలో ఏమన్నా అవ్వచ్చు, ఎందుకంటే పిఎస్సీ కదా, లాస్ట్ మినిట్లో ఏమన్నా అవ్వచ్చు, కేసు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏమన్నా కావచ్చు. దీని మీద మాత్రమే పెట్టుకొని కూర్చోకండి. మీరు కావాలంటే ఇంకొక జాబ్ చేయండి, దీనికోసం కష్టపడండి, కానీ ఈ జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా, ఈ జాబ్ వచ్చినాకనే చెల్లె పెళ్లి చేస్తా, ఈ జాబ్ వచ్చినాకనే ఇల్లు కడతా, ఇట్లాంటివి పెట్టుకుంటే మాత్రము మీకు యూ విల్ గోయింగ్ టు డిప్రెషన్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. ఓకే, ఎందుకంటే అల్టిమేట్ గా మనకు ఇట్స్ నాట్ అబౌట్ ద పిఎస్సి ఆర్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కాదు, ఇది ఒకటే కాదు కదా లైఫ్. ఇది మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ తో వచ్చాం, ఇంట్రెస్ట్ తో చేస్తున్నాం, కానీ ఇది ఒకటే లైఫ్ కాదు కదా. పీపుల్ హ్యావ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఇంకా ఇంకా చాలా కెరియర్స్ ఉన్నాయి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద కెరియర్ గా చూసుకోండి, కానీ ఇదే జీవితం అని కూర్చుంటే మాత్రం చాలా కష్టం అండి. ఓకే, అది యూ విల్ హ్యావ్ టు సీ ద డిప్రెషన్. నాట్ ఓన్లీ యూ, ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గెట్స్ ఎఫెక్టెడ్ అనమాట. అది తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే మీ మెంటల్ స్టేటస్. ఫోర్త్ వన్ వచ్చేసి మీ మెంటల్ స్టేటస్. మెంటల్ స్టేటస్ అంటే చదివితే ఎంత బాగా ఎక్కుతుంది, మీకు సబ్జెక్ట్ ఎంత బాగా ఉంది, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 25-26, కానీ నీ ఫ్రెండ్స్ అందరు సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయారు. అందరూ యూజువల్గా ఏం జరుగుతుంది అంటే, ఇట్లాంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు విపరీతమైన ప్రెషర్ ఎప్పుడు వస్తుంది అంటే, నీ ఫ్రెండ్ కూడా ఫోన్ చేస్తాడు, మామ నాకు ఆన్సైట్ వచ్చింది, నేను యూఎస్ వెళ్ళిపోతున్నా అని ఒకడు ఫోన్ చేస్తాడు. ఇంకొకడు వస్తాడు, మామ నాకు పెళ్లి పోయేదని ఇంకోటి అంటాడు. ఇంకొకడు వస్తాడు, వాడు పత్రిక ఇచ్చి మామ గృహప్రవేశానికి రా అంటాడు. ఇట్లా మల్టిపుల్ పీపుల్, ఒకడు కారు కొంటాడు, ఒకడికేమో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, నీకేమో ఇవన్నీ చూస్తావు. అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, కారు కొనుక్కోలేదు, అట్లీస్ట్ బ్యాంక్ లో బ్యాలెన్స్ లేదు, ఒకడు ఆన్ సైడ్ పోయిండు, ఒకడు ఇల్లు కొన్నాడు, ఒకడు పెళ్లి చేసుకుండు. ఇట్లా మల్టిపుల్ పీపుల్ అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఏం చేస్తున్నా, ఈ జాబ్ వస్తుందా రాదా అనేది ఒక విపరీతమైన మెంటల్ డిప్రెషన్ లో ఉంటాం. సో ఆ డిప్రెషన్ లో ఉండి అప్పుడు ఏమవుతుంది, నాట్ ఓన్లీ నువ్వు ఒక్కడే కాదు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, అరే వాడు చూడరా, లేదా నిన్న మొన్న నీకంటే తక్కువ చదువుతాడు స్కూల్లో, నీ దగ్గర కాపీ కొట్టి రాసినోడు వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వాడు అమెరికా పోతుండు, వాడు పెళ్లి చేసుకుంటూ, ఇట్లాంటి ప్రెషర్ ఉంటుంది అనమాట. సో ఈ ప్రెషర్ నీకు ఆల్రెడీ మనసులో ఉంటుంది, దానికి తోడు మీ ఇంట్లో వచ్చి మీ అమ్మనో మీ నాన్ననో వచ్చి దెప్పి కొడుతూ ఉంటారు అనమాట. అది ఇంకా గుచ్చుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి కారణం ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి. నేను పైన చెప్పిన 4 ఫ్యాక్టర్స్ కంటే కూడా ఈ మానసిక ఒత్తిడి భయంకరమైన ఒత్తిడి, మామూలు ఒత్తిడి కాదు. అంటే మనకి ఏం నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాదు, ఇట్ విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎంతవరకు తట్టుకోగలం అనేది నీకే తెలుసు. ఓకే, నేనేమంటా అంటే అట్లాంటి ఒత్తిడి ఉందనుకోండి, ఇప్పుడు సిచ్యువేషన్ వదిలేయండి, హ్యాపీగా వదిలేసి ఏదైనా జాబ్ ఎక్కండి. నా ఉద్దేశంలో జాబ్ ఎక్కి హ్యాపీగా పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కానీ నీ ఇల్లు సంసారం సెటప్ అయిన తర్వాత మెల్లగా రండి. ఎటు పోతుంది, మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో మళ్ళీ వస్తుంది కదా. సో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు అయిపోయిన తర్వాత ఇఫ్ యూ కమ్ బ్యాక్ అగైన్ యూ విల్ ఫీల్ రిలాక్స్డ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ ఫీల్ ఈస్ యూ హ్యావ్ టు బి హ్యాపీ ఇన్ యువర్ పర్సనల్ ఆస్పెక్ట్స్. ఇది ఒక జస్ట్ కెరియర్ అండి, పెద్ద కొంపలు మునిగిపోయేది కాదు కదా. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కాలే, గ్రూప్ 1 ఆఫీసర్ కాలే, ఇది ఏమైతే ఏం కాదు కదా. మనం ఎవరైనా దాని మీద మనల్ని
no one is going to gauge you on basis of these things, right? సో బట్ నీకేం కావాలి, ఎందుకంటే నీ మీద నీ పేరెంట్స్ వెయిట్ చేస్తుంటారు, నీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఓకే, మీ ఫాదర్కి మదర్కి నువ్వు ఒక స్టేట్కి వెళ్ళాలని ఉంటుంది, ఒక ఎత్తుకి ఎదగాలని ఉంటుంది. నువ్వు ఇది పట్టుకొని కూర్చొని అశోక్ నగర్లో తిరుగుతూ ఉన్నావు అనుకో బండి మీద, వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తుండ్రా మావాడు, ఇంకా సెటిల్ కాలేదు, ఒక పెళ్లి చేసుకోలేదు, ఇల్లు కొనుక్కోలేదు, అందరూ ఏమో ముందుకు వెళ్ళిపోయారు అని ఇట్లా ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ మీకు ఏదైనా సిచ్యువేషన్ మీకు అవ్వకపోతే హ్యాపీగా వదిలేసి మంచిగా మీ వేరే పనులు చూసుకొని ఒక 2-3 ఇయర్స్ 4-5 ఇయర్స్ వాట్ ఎవర్ తర్వాత మళ్ళీ రండి, దట్స్ ఓకే. అంతేగాని నేను పట్టిన పట్టు విడువ అని మూర్ఖవాదన మొండివాదన చేసుకోకండి, అనవసరంగా మీకే టైం వేస్ట్ అవుతుంది. ఓకే, దట్స్ ఫైన్. మీరు పట్టుకున్నారు అవ్వట్లేదు, కొన్ని సందర్భాలలో వదిలేయాలి. ఆ సినిమాలో అన్నట్టు వాడు అంటాడు కదా, ఏ సినిమాలో అది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ అంటాడు కదా, కొన్నిసార్లు పట్టుకోవడం కంటే వదిలేయడం బెటర్, వదిలేస్తే కనీసం ప్రాణాలైనా మిగులుతాయి అన్నట్టు. మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో టైట్గా ఉన్నాయి అన్నప్పుడు మనం ఆలోచించి యూ షుడ్ లీవ్ ఇట్ టు ద టైం. తర్వాత మళ్ళీ యూ కమ్ బ్యాక్. ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని, మళ్ళీ వస్తాయి కదా. ఇదేం వరల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ విత్ దిస్ ఎగ్జామ్, రైట్? అట్లా అనమాట. సో నేను మీ ఈ సిచ్యువేషన్స్ అన్ని మీరు ఆలోచించుకొని యూ టేక్ ఎ డెసిషన్, అంతేగాని అందరికీ ఒకే మందు పనికిరాదు. దెర్ ఇస్ నో సర్వరోగ నివారణ అంటే ఏమీ ఉండదు, అందరికీ ఒకే మందు పనికిరాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే దెర్ ఇస్ నో పెనేషియా అంటే ఒకటే మందు అందరికీ అన్నిటికీ పనికిరాదు. ఓకే, సో అట్లా ఉండదు. మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో మరి ఇప్పుడు వచ్చేసి అయితే ఇంకొక లాస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, ఇంట్లో కూర్చొని చదివితే మాత్రం కాదు ఈ ఎగ్జామ్. అంటే ఈ ఎగ్జామ్కి లాట్ ఆఫ్ పోర్షన్ మనం చూసాం కదా, జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, మోడర్న్ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి రీసెంట్గా 1947 దాకా మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. జాగ్రఫీ ఉంది, హిస్టరీ, ఎకనామిక్స్, మెయిన్ టాపిక్ ఎకనామిక్స్. తర్వాతనేమో ఇన్ని ఏరియాస్, ఎన్వైరన్మెంట్, ఇన్ని ఏరియాస్ 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం ఎంత చదువుతాం అనేది మెయిన్ పాయింట్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఉంటేనే కూర్చోండి. అన్నెసరీగా అరే ఇన్ని రోజులు కూర్చున్నాం కదా, ఇప్పుడు ఇంకా కూర్చోకపోతే ఏమవుతుంది అని ఇది చేసుకుంటే ఇబ్బంది అవుతుందని నా ఉద్దేశం అనమాట. అది. సో ఆలోచించుకోండి, కామెంట్ చేయండి దీని గురించి. నేను కావాలంటే నాకు కాల్ చేయండి, నా నెంబర్ కింద లింక్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదిత్య బొమ్మ, లెర్నింగ్ కంటిన్యూస్ ఛానల్.